హల్లెలూయా. ప్రభునామానికే మహిమ కలుగును గాక, ఘనత కలుగును గాక. ఉదయకాల సమయమందు నేను సజీవంగా ఆయన కృపలో భద్రపరచబడి ఉన్నాను. కాబట్టి నేను ముందుకు వచ్చే అవకాశాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. అందుని బట్టి ప్రభునామానికే మహిమ ఘనత ప్రభావములు చెల్లినాక ఉదయకాల సమయంలో మరి సజీవులకులో లేని బిడ్డలకు మరి ప్రభు తన రాజ్యంలో స్థానము అందించాలి అని మనం భారంతో ప్రభువును ఒక్క క్షణము అడుగుదామండి. అడగని వారు ఇంకా ఎవరైనా ప్రభువుకు ఇంకా కృతజ్ఞత తెలుపని వారు ఉన్నట్లయితే ప్రభువుకు కృతజ్ఞతలు తెలుపగలరు అని నేను గుర్తు చేస్తున్నాను. ఛానల్ చూస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. వాగ్దానం చదువుతాను. ప్రభు నాకు అనుగ్రహించాడు వాగ్దానము చదువుతానండి. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఇది ప్రభువు మరి నాకు అనుగ్రహించిన వాగ్దానం. నేను హృదయపూర్వకంగా ఈ దినము వాగ్దానము భావించి నేను స్వీకరిస్తున్నాను. మరి మీరును ప్రభు వాగ్దానమును ఇంకా చదవని బిడ్డలు ఉన్నట్లయితే ప్రభువులో విశ్వసించి ప్రభు రక్షణ పొంది ప్రభు వాగ్దానాన్ని చదువుకోలేక ఇంకను ఉన్నట్లయితే కృతజ్ఞత తెలపలేక ఉన్న బిడ్డలకు గుర్తు చేస్తున్నాను. మరి ప్రభు వాగ్దానాన్ని హృదయంలో వెతికి స్థిరపరచుకోగలరని కోరుతున్నాను. ఈరోజు మరి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్న బిడ్డలందరికీ గాడ్ బ్లెస్ యూ అండి. ఛానల్ చూస్తున్న ప్రార్థన భారంతో ఉన్న వాళ్ళైతే ఛానల్ తప్పకుండా చూస్తారు. ప్రభు అలాగున ప్రేరేపించునుగాక. యేసు నామంలో ప్రార్థించండి. ఈరోజు నూతనంగా జన్మించిన బిడ్డల కొరకు మరియు బర్త్డే సెలబ్రేషన్స్ నూతనమైన ఈవెంట్స్ చేసుకునే వాళ్ళకి 31st ఈరోజు మరి ప్రభు నామం తెలియని వారు ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకుంటారు. న్యూ ఇయర్లోకి వెళ్తున్నాము అనేసి మరి వారికి కూడా తోడుగా ఉండాలి కదా ప్రభువు. మరి ఎన్నో ప్రాణాలు, కొంతమంది ప్రాణాలు కోల్పోలు వస్తుంది. మరి గాయాల పాలవుతారు, డ్రింక్ చేయడం జరుగుతుంది. వాటికి బానిసలైన వాళ్ళు మరి చాలా రకాలుగా ఈ దినం అంతా అంటే ఈ నైట్లో ఉదయంలోపు రేపు కూడా అలా దురాత్మకు లొంగిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ కనిపెట్టుకొని ప్రార్థన భారంతో ఉన్న వాళ్ళు ప్రార్థించగలరు. మరి అందరి కోసం మనమైతే ప్రార్థించే అవకాశాన్ని ధన్యతను ప్రభు అయిన యేసయ్య మనకు అనుగ్రహించాడు. కాబట్టి మనమైతే ప్రార్థనలో ఉందాము ఫ్రెండ్స్. మరి నాకు ప్రభు అయితే మంచి అవకాశాన్ని ఇచ్చాడు. అంత ఎవరికి లేని ధన్యతను నాకు ఇచ్చాడని నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఎవరికి